హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోను స్క్రిప్ట్ చేయొద్దండి, లాస్ట్ వరకు చక్కగా వినండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎంతమంది అయితే భూములు అయితే ఉన్నాయో, ఇంతకుముందు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పిఎం కిసాన్తో కలిపి 13,500 రూపాయలు అయితే రైతులు ఎలాంటి పరిస్థితులు నష్టపోకూడదని పెట్టుబడి నిధి కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలు అయితే డబ్బులు వారి యొక్క వ్యక్తిగత ఖాతాలో డీబీటీ పథకం కింద, అనగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ పథకం కింద వారి ఖాతాలకి మరి వేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈసారి రైతులు మరొకసారి కూడా రైతులే దేశానికి పట్టుకొమ్మలు లాంటి వారని, రైతులకు ఎంత చేసినా తక్కువే అని అనేక సార్లు ముఖ్యమంత్రి వర్యులు బహిరంగ సభలో మాట్లాడిన విషయం మనందరికీ తెలిసినదే. మరొకసారి కూడా రైతులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదని ఇంతకుముందు మరి వాళ్ళకందరికీ కూడా మరి ఎవరైతే పంట నష్టపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఇంతకుముందు గతించిన దినాల వరి పంట కావచ్చు, మరి చెరకు, ఇలా ఏ పంటలు అయితే రైతులు మరి టమాటాకి అయితే అనేక సార్లు కూడా పంట నష్టం అయిపోయినప్పుడు ఈ మధ్య హుదూద్ తుఫాన్ ద్వారా చాలా భారీ వర్షాల కారణంగా వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని వేసి డబ్బులు కూడా మరి బ్యాంక్ లోన్ పెట్టుకున్నట్టు వారు కూడా ఇన్పుట్ సబ్సిడీ వేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే మరొకసారి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కూడా రైతులకు అందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత ఖాతాలకి మరొకసారి అధికారులు రావడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. రైతులు ఎలాంటి పరిస్థితులు నష్టపోకూడదని ఒక మంచి ఉద్దేశంతోనే ప్రతి రైతు కూడా అక్షరాల 20,000 రూపాయలను కూడా మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కింద పిఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ రెండు కలిపి ఈసారి కనుక మరొకసారి అధికారం కైవసం చేసుకుంటే మాత్రం 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇస్తామని వాగ్దానం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుందండి. వాటితో పాటుగా రైతులకు మరొక బంఫర్ ఆఫర్ కూడా మరి చేస్తున్నారండి. ఏంటంటే రైతులకు ఎవరైతే కూడా బ్యాంక్ లోన్ల ప్రకారంగా లోన్ తీసుకొని సకాలంలో మరి ఎవరైతే దానికి వడ్డీలు కట్టుకుంటూ మరి క్రాప్ లోన్ కింద, చాలామంది గోల్డ్ లోన్ కింద పెట్టుకొని ఉన్నారు, వారు కూడా పెట్టుబడి నిధి కింద రైతులను మరొకసారి ఆదుకోవటానికి రైతులందరికీ కూడా మరి రైతులు పంట పండిస్తేనే ఈరోజు మనం భోంచేయగలుగుతున్నామండి. రైతులే పంటలు పండించకపోతే ఈరోజు భూమి మీద ఏ మానవుడు కూడా ఆహారం మరి బియ్యం లేకపోతే ఆహారం లేకపోతే మనం బ్రతకలేం. కాబట్టి రైతులకి ఏదో ఒక విధంగా మరొకసారి వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతు కూడా నష్టపోకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో రైతులకు అందరికీ అండి వ్యవసాయ రుణమాఫీ కింద 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడానికి కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి. ఇదే విషయాన్ని మరి ఈ నెల 26వ తారీఖు మరి ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభలో మరి దీనైతే ఖచ్చితంగా మరి చేయబోతున్న కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి. ఏది ఏమైనా రైతులకు అందరికీ కూడా బంఫర్ న్యూస్. మీరు కూడా ఒకసారి మీ యొక్క ఖాతాలకు ఇంతకుముందు ఒకసారి మరి అందరూ కూడా చాలామంది ఏంటంటే లావాదేవీ జరుపుకోకుండా అలాంటి అకౌంట్లు పడవు. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.